ఓం గురుభ్యో నమః. వేదిక పైన ఆసీనులైనటువంటి పెద్దలకు, అలాగే చక్రధర్ మాతృమూర్తి అయినటువంటి సాలమ్మ గారికి, అలాగే స్వామి పేరు మీ పేరు బ్రహ్మయ్య శర్మ గారికి, గౌరవనీయులు బ్రహ్మయ్య శర్మ గారికి, అలాగే గౌరవనీయులు ముత్యాల కోటేశ్వరరావు గారికి, వీరందరికీ నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈరోజు ఆలస్యంగా విచ్చేసినప్పటికీ తెలుసు ఈరోజు యొక్క కార్యక్రమం కర్నూలులో మా ఆప్తుడైనటువంటి కుమారుని యొక్క కళ్యాణం సందర్భంగా అక్కడ కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ ఈ కార్యక్రమానికి ఎలాగైనా సరే ప్రతి సంవత్సరం హాజరవుతూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా హాజరు కావాలనే ఉద్దేశంతో, అన్నిటికంటే ముఖ్యంగా చక్రి మీద ప్రేమాభిమానాలు కూడా ఎక్కువ మాకు కనుక అబ్బాయి మరి తండ్రి గారి యొక్క 17వ పుణ్యారాధన చేస్తున్నాడు. ఈరోజు ఎంతోమంది తనయులు ఉన్నారు. ప్రతి తల్లిదండ్రికి తనయులు ఉన్నటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. కానీ వారి యొక్క పితృకార్యాలను గుర్తుంచుకొని భక్తి శ్రద్ధలతో చేయడం అనేది చాలా ముఖ్యం. అది ఎలా చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, కానీ గురువులందరినీ గుర్తుంచుకొని వారిని ఇక్కడికి ఆహ్వానించి తన తోటి భజన బృంద సభ్యులందరినీ కూడా ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో తన మనసులో తనకున్నటువంటి శక్తి మేర ఉన్నతంగా చేస్తున్నటువంటి ఆ యొక్క మనస్తత్వానికి మనం అంతా ముగ్ధులు కావాల్సింది. ఆ మనస్తత్వము అందరికీ ఉండదు. అది తల్లిదండ్రులను ఆరాధించాలా అనేది మనసులో ఈ కర్రకు చేవ ఎలాగైతే పడుతుందో తన మనసులో కూడా ఆరాధన అనే సేవతో నిండుకొని ఉన్నాడు చక్రి. అది ఆ చేవను పురుగులు కూడా తొలచలేవు, అంత గట్టిగా తయారైపోయినాడు. చేయాలనే ఒక బలమైన సంకల్పాన్ని మనసులో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాడు. కనుక మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడికి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు చక్రికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక చక్రధరికి కూడా ఈ సంవత్సరం సంతానం కలిగింది. మాకు చాలా సంతోషం. మా గురువు గారే కోటేశ్వర గారు ఆయన ఒక్క నుంచి చెప్పేసినాడు, మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా మేము మంచి శుభవార్త వింటామని. మహాలక్ష్మి లాంటి అమ్మాయి జన్మించడం జరిగింది ఇదే సంవత్సరంలో. కనుక చాలా సంతోషంగా ఉంది మాకు కూడా. ఏది ఏమైనప్పటికీ తల్లిదండ్రులు వారి యొక్క కర్మలు కానీ ఎంత డబ్బైనా ఉండవచ్చు, ఏదో ముక్కుసూటిగా పిలిపించి కార్యక్రమాలు చేసి పంపించే వాళ్ళు చాలా వందల మంది ఉన్నారు. కానీ ప్రేమతో పిలిపించి ఆ కార్యక్రమాన్ని తనకున్నటువంటి శక్తి మేర చేయడం అనేది గొప్ప విశేషం. మేము చూస్తున్నాం సిటీల్లో చాలామంది డబ్బులు ఉన్నవాళ్ళు, అయ్యా ఈరోజు మా తండ్రి గారి ఆరాధన అంట, మీరు ఎంత తీసుకుంటారు, మేము ఒక కార్యక్రమం చేయాలనుకుంటున్నాము అంట. అంటే ఆరాధన అంటారు. అంటే మా తండ్రి గారి ఆరాధన అని ఎవరు చెప్పారు అనమాట. అంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీకు డబ్బులు ఇస్తాం, మీరు ఏదో భజన చేసిపోండి. అట్లా చేయడం అనేది గొప్ప శక్తి సామర్థ్యము కాదు,
తన కొడుకు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుసేటే. ప్రేమతో ఆహ్వానించాలండి పిలిచేటప్పుడు కూడా. అటువంటి వాళ్ళు కష్ట సుఖాల్లో తోడుంటారని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు చక్రధరి మాకు శిష్యుడిగా మేము ఎందుకు సంతోషపడుతున్నామంటే తన కష్టాల్లో అయినా సుఖాల్లో అయినా ఇబ్బందుల్లో అయినా కూడా మాతో పాలు పంచుకుంటాడు. కలిసినప్పుడు ఆప్యాయంగా మాట్లాడతాడు. అలాగే తన తోటి మిత్రులతో కూడా పలానా చోట భజన కార్యక్రమం చేశాము అని చాలా సంతోషంగా చెప్పుకుంటాడు. అది కావాలంటే ఈ వ్యవస్థ అంతా కూడా డబ్బుతో ముడిపెట్టకుండా మంచి యొక్క మనస్తత్వంతోనే ముడిపడి ఉంటుంది. అట్లే తల్లిదండ్రుల ప్రేమను కూడా చొరగొనాలంటే తల్లిదండ్రుల మీద ప్రేమ కూడా అంత చిక్కగా ఉండాలి. కనుక మాకు పరిచయమైనటువంటి అబ్బాయి, మా దగ్గర విద్య నేర్చుకున్నటువంటి అబ్బాయి ఇంత మంచి లక్షణాలతో ఉన్నాడంటే మాకు కూడా గర్వకారణంగానే ఉంది. ఎందుకంటే మేము కూడా 10 చోట్ల చెప్పుకోగలం. తను చెక్కిన శిల్పం పలానా చోట ఉందని ఒక శిల్పి చెప్పుకుంటాడు. తను నేర్పిన విద్య పలానా శిష్యుడు వాయిస్తున్నాడని మేము కూడా గర్వంగా చెప్పుకుంటాం. కానీ వీటన్నిటితో పాటు మంచి లక్షణాలు గల శిష్యుడు పలానా చోట ఉన్నాడని చెప్పుకోవడానికి ఇంకా గర్వకారణంగా ఉంటుంది మాకు. కనుక చక్రధరి ఈ యొక్క రామానందం గారి 17వ పుణ్యారాధనను ఇక్కడ జరిపి మమ్మల్ని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు, ఇటువంటి లక్షణాలు ఎల్లప్పుడూ తను జీవించి ఉన్నంతకాలం ఇటువంటి కార్యక్రమాలు తనకున్న శక్తి మేర చేస్తాడని, అలాగే ఇదే సాంప్రదాయాన్ని వారి పిల్లలకు కూడా అందించి ఈ యొక్క సత్సాంప్రదాయాన్ని కొనసాగించి తల్లిదండ్రుల మీద చక్రధరిని చూసి మనమంతా నేర్చుకోవాలా అని పక్క పిల్లలు కానీ పక్క తల్లిదండ్రులు కానీ చెప్పుకునే స్థాయికి ఎదిగాడు. ఇప్పటికే ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి సకల సంపదలు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తూ భజన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు